సెలబ్రిటీ స్పెషల్ జస్ట్ మినిట్ లో ఆర్టిస్ట్ లహరి మన కోసం ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నారు. అదేంటో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ లహరి. ఈ రోజు కూడా ఒక స్పెషల్ డిష్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? ఓట్స్ అంజీర్ బర్ఫీ. వినడానికి చాలా డిఫరెంట్ గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేసి నాకు చాలా నచ్చింది. అండ్ మీకు కూడా అది ఎలా ఉంటుందో చూపించేస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఓట్స్ అంజీర్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అంజీర్లు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఓట్స్ 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పాలు 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా. ఓట్స్ అంజీర్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేసాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. దీంట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ యాలకుల పొడి. అండ్ ఈ షుగర్ అండ్ యాలకుల పొడిలోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇది పాకం అవ్వాలన్నమాట. ఇది పాకం అయ్యేలోపు నేను నా స్టోరీ చెప్తాను. నర్తనశాల అనే గేమ్ షో చేశాను. ఇట్స్ లైక్ అ డాన్స్ కాంపిటీషన్ షో అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ అది కాకుండా సూపర్ గేమ్ షో. మీరందరూ ఇది బాగా ఫాలో అయ్యి ఉంటారు. అండ్ ఈటీవీలో వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ షో సూపర్ షో అనమాట. సో నేను సూపర్ 1 చేశాను. అండ్ అదొక నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. పంచదార కంప్లీట్గా కరిగిపోయిందండి. అండ్ దీంట్లో మనం ఇప్పుడు పేస్ట్ చేసిన అంజీర్ని మిక్స్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు అంజీర్ చాలా హెల్దీ ఫ్రూట్ అండ్ చాలా మంచిది. అండ్ ఆబ్వియస్గా ఇట్స్ అ టేస్టీ ఫ్రూట్. అండ్ దీంట్లో కూడా చూసారా చిన్న చిన్న గింజల్లో తగులుతూ ఉన్నాయి. అండ్ ఇవి మనకి తింటూ ఉంటే ఆ టేస్టే వేరుంటుంది. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇది కరిగిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి నా ఫేవరెట్ ఓట్స్. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ ఓట్సే తింటాను. అండ్ ఇది చాలా హెల్దీ కూడా. సో మన ఫేవరెట్ ఓట్స్ని యాడ్ చేసేద్దాం. ఇట్స్ అ డైట్ ఫుడ్. మనం ఇలా డైరెక్ట్ ఓట్స్ని కూడా వేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీన్ని మనం పౌడర్గా చేసుకుని ఆ పౌడర్ ఓట్స్ని కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఓట్స్ వేసిన వెంటనే దగ్గరికి వచ్చేసిందో. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. దీంట్లోకి మనం లైట్గా పాలు యాడ్ చేస్తాం. అండ్ అలాగే దీంట్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాం. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. సో దానికోసం ప్లేట్లో కాస్త నెయ్యి వేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కేక్ షేప్లో చేసేసుకున్నాము. అండ్ దీంట్లోకి మనం బాదం టాపిన్ యాడ్ చేస్తున్నాం. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి. సో స్వీట్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుంటున్నాం. వావ్, చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో.
అండ్ ఇది కొంచెం చల్లారాలి, అప్పుడు మనం పీసెస్ ని హ్యాపీగా తినేయచ్చు. సో ఈ లోపల దీన్ని ఎలా తయారు చేసాము ఇది మళ్ళీ నేను మీకు ఒకసారి చెప్తాను. ఓట్స్ అంజీర్ బర్ఫీ తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన అంజీర్లు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో అంజీర్ పేస్ట్ వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత ఓట్స్, పాలు వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పడినివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ అంజీర్ బర్ఫీ రెడీ. ఓట్స్ అంజీర్ బర్ఫీ తయారు చేసే విధానం చూసేసాం కదా. అండ్ యా, మన స్వీట్ కూడా రెడీ అయిపోయింది, గట్టిగా కూడా అయింది. అండ్ ఇంకొంచెం గట్టిగా అయితే ఇంకా బాగుంటుంది. రాజు గారు మీరు టేస్ట్ చేయాల్సిందే. చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి పీస్ అయితే వచ్చేస్తుంది. అవును. సో కొంచెం నిల్వ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం మనం కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది. సో ఏదైనా జార్ లో పెట్టేసుకుని మనం నిల్వ పెట్టేసుకోవచ్చు. రాజు గారు చెప్పండి ఎలా ఉంది? తింటున్నాను, సూపర్. ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను స్వీట్. మెయిన్గా ఇది అంజీర్తో ఏంటంటే మధ్యలో ఆ సీడ్ చెప్పారు కదా మీరు, అది కరకరలాడుతూ ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే సౌండ్ చేస్తూ ఉంటుంది, ఎవరు లేకపోయినా దాన్ని అలా తింటూ మనం దాంతో మాట్లాడుతూ ఎంజాయ్ చేయొచ్చు ఆ స్వీట్ అని. బాగుందండి. అంటే మీరు తీసుకున్న ఆ బేస్ కొంచెం ఓట్స్ కూడా తీసుకున్నారు కదా, సో పిల్లలకి కొంచెం హెల్దీ కూడా. సో ఇలా సమ్మర్ లో హాలిడేస్ లో కానీ అంటే అలానే కాకుండా ఎప్పుడైనా మనం చేసి అలా పెట్టేస్తే స్నాక్ బ్రేక్ లో కానీ లేకపోతే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఒక 2 పీసులు అలా తీసి ఇచ్చేస్తే వాళ్ళ పిల్లలు తిరుగుతూ ఒకటి నోట్లో వేసుకుని పరిగెడతారు కదా. ఇది పెట్టేసామంటే హెల్దీగా ఉంటారు, ఫుడ్ తీసుకుంటున్నారు కాబట్టి. ఓకే, నాట్ బ్యాడ్. ఎంతసేపు అయినా ఆడుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. చూసారు కదండి, రాజు గారు కూడా చాలా బాగుందని స్టాంప్ కూడా వేసేసారు. సో మీరందరూ కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. ఆర్టిస్ట్ లహరి చేసిన రెసిపీ చూసారు కదా, ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. రాజు గారు ఏ కార్వింగ్ చేయబోతున్నారు? బర్డ్ చేస్తున్నాను, లవ్ బర్డ్. ఓ, లవ్ బర్డ్. మంచి కలరింగ్ కూడా చేసుకుంటాం. ఓకే, షూర్. సో కీరాతో ఓకే. యా. సో ఇక్కడ బీక్ లేదా విడిగా అయినా మనం పెట్టుకోవచ్చు. బీక్ నెక్ ఓపెన్ చేస్తున్నాండి. సో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ సైజుని బట్టండి, మనకు లెంత్ అలాగే థిక్నెస్ని బట్టి. ఓకే, హాఫ్ వరకు కట్ చేసేసి దీనిలా టర్న్ చేసి ఇక్కడ నుంచి టేప్ ఓకే. సో ఇది జిగ్జాగ్ కట్. పాయింట్ అవుట్ చేస్తున్నాను. సో వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి తీస్తున్నాను. మనకి కుకుంబర్ బెస్ట్ కదా రాజు గారు. కార్వింగ్ సాఫ్ట్ గా ఉంటుంది, చాలా రకాల కార్వింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, ఓవెల్ షేప్ లో 2. సో 2 కూడా పట్టేసుకుని ఒక్కవైపు జిగ్జాగ్ అండి. సో వీటిని టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేద్దాం. సో టూత్ పిక్ ని ఒక దాంట్లో హాఫ్ చేస్తే మరి ఇది థిక్నెస్ తక్కువగా ఉంది కదా, ఫుల్ గా టూత్ పిక్ పెట్టలేం కాబట్టి ఒక్క దాంట్లో 2 చేసేసి ఫిక్స్ చేసేసాలి. సో కొంచెం ఇక్కడ రౌండ్ షేప్లో చేస్తాను. స్టాండ్ కట్లో మనం చేసుకుంటే రౌండ్గా వస్తుంది. ఓకే, బర్డ్ రెడీ. సో దీనికి స్టాండ్ కూడా కీరా తీసుకుంటున్నాం. సో దీనికి పీల్ చేయనక్కర్లేదు, డైరెక్ట్ అలాగే తీసేసుకోవచ్చు. ఓకే, బ్యూటిఫుల్. సో దీనికి బీక్ విడిగానే పెడతాను, కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటే బాగుంటుంది. ఓకే.
సో ఇది కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. బీక్ పెట్టే కన్నా ముందు కలరింగ్ అని చెప్పాను కదండి. అవును. సో ఫుడ్ కలర్తో మనం సో కలర్ చేసుకుంటే మనకి అది ఆ లవ్ బర్డ్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయి కదా మనకి. నేను ఇప్పుడు yellow కలర్ వాడుతున్నాను. ఓకే. సో ఏదైనా పెయింట్ బ్రష్ లాంటివి తీసేసుకుని సో ఇలా మొత్తం కలరింగ్ చేసుకోవాలి. ఫుల్ బాడీ. ఫుల్ బాడీ. ఓకే. సో ఇప్పుడు బిగ్ క్యారెట్, అలాగే ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాయండి, లేదా లవంగమన్న పెట్టేసుకోవచ్చు. సో ఇలా కలరింగ్ వచ్చేటప్పుడు కొంచెం గ్లోజెస్ ఉంటే బాగుంటాయి, చేతికి ఎక్కువ రంగు అంటుకోకుండా ఉంటుంది. సో ఆ ఎల్లోకి ఆ బీక్ కలర్ కి చాలా బాగుంది. బాగుంది, అట్రాక్టివ్ గా ఉంది. సో అలా క్యారెట్ అందుబాటులో లేనప్పుడు ఏదైనా బీక్కే మనం డార్క్ కలర్ మనం అప్లై చేసుకుంటే అది బాగుంటుంది. ఓకే. సో రెడీ. సూపర్ రాజు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ కార్వింగ్ చూసారు కదా.